ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ ఉదయపు దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. మనుషులకి నీతిని న్యాయాన్ని జరిగించేటప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా సరే ఆలోచన చేయాల, దేవుడు ఉన్నాడు కదా అని. లేదనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే చాచి పెట్టి కొడితే పుట్టగతులు అనేవి లేకుండా నిలువున నాశనం అయిపోతారు. నిలువున పుట్టగతులు లేకుండా నాశనం అయిపోతారు. దేవుని నీతి న్యాయముల చేత మన జీవితాలు కట్టబడుచు కొనసాగించబడతా ఉన్నాయి. ఒక్కొక్కడు ఉంటాడు, ఏం చేస్తాడంటే ఇక నేనే రాజుని, నేను పిచ్చి గీత గీసినా సరే అది అర్థం చేసుకొని దాని ప్రకారంగా బతకాలి అనేటువంటి గర్విష్ఠతనానికి పోతే దేవుని చేతిలో భంగపాటు తప్పక కలుగుతుంది. దేవుని చేతిలో వాళ్ళ జీవితానికి తప్పకుండా సమాధానం అనేది కలుగుతుంది వాళ్ళకి. అట్లాగా భంగపడినటువంటి రాజు గురించి ధ్యానం చేసుకుందాం. ఆ వాక్యంలోనికి వెళ్ళే ముందు మరొకసారి, వాక్యమే కాదు, అటువంటి వారే కాదు, ఇప్పుడు మనకి కూడా ఎదురుపడేటువంటి ఈ గర్విష్ఠుల గురించి, తలబిరుసుతనంతో నీతిని అనేది కప్పిపెట్టి గర్వంతో తిరిగేటువంటి వారి గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, నేను ఎంత ఇదిగా దేవునితోటి ఆత్మీయంగా సహవాసం కలిగి ఉన్నా, అయినా కానీ ఎందుకు పరిస్థితి అనేది రోజు రోజుకి దిగజారుతా ఉన్నదని చెప్పనని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చెప్తా ఉన్నా, దేవుణ్ణి బట్టి పరిస్థితి ఎప్పుడూ దిగజారుతా. ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో కానీ అది క్షణకాలం మాత్రమే. అది సంవత్సరం కావచ్చు, లేకపోతే 10 ఏళ్ళు కావచ్చు. ఆ సమయం అంతటిని కూడా మనము ఒక క్షణంతో లేకపోతే కొద్ది దినాలుగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు తన యందు నిలిచినటువంటి వారికి తప్పక న్యాయం తీరుస్తాడు. తప్పక న్యాయం తీరుస్తాడు. భూమి తిరగబడ్డా సరే దేవుని నీతి మాత్రం గాయకొనేటువంటి వారి విషయంలో దేవుని యొక్క సమాధానము రాకుండా పోతుంది. భూమి తిరగబడితే తిరగబడలేదు, కానీ దేవుని యొక్క సమాధానం అనేది మనకి రాకుండా పోతుంది. ఆయన అంతగా తన ప్రజల ఎడల నీతిని జరిగించే దేవుడు. తన ప్రజలకి అవినీతిని చూపించి అక్రమంగా నడుచుకునేటువంటి వారికి తప్పక దండించే దేవుడు. ఏ పరిస్థితి అయినా సరే, వాడు ఎంతటోడైనా సరే ఈరోజు రేపు మనుషుని ఆయువుకి గ్యారంటీ లేదు. అటువంటిది ఎప్పటి నుంచో లేదనుకోండి మనుషునికి గ్యారంటీ. అది ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడి అవును నిజమే అనే విధంగా పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో మనుషులకు ఉన్నటువంటి గర్వం దేన్ని చూసుకొని అయితే నీతిని తప్పిస్తూ ఉన్నారో, అట్టిది ఏదైతే వాళ్ళకి ఉన్నదో వాళ్ళకి గర్వానికి, అతిశయానికి, వారిని వారు ప్రజల ముందు అక్రమంగా నడుచుకుంటా ఉండడం అని చెప్పటానికి కారణమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది కూడా మరీ ఖచ్చితంగా దేవుని చేత తీసివేయబడుతుంది. అధికారం కావచ్చు, బలము కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే తీసివేయబడుతుంది.
ఒకసారి ఆ రాజుని మనం జ్ఞాపకం చేసుకుందాం. వాడు చేసినటువంటి ఆ పని వల్ల వానికి ఏం జరిగిందంటే దేవుని చేత శ్రమ ఎదురుపడి వాని రాజ్యం అంతా కూడా దేవుని గుప్పెట్లో నలిగిపోయింది. ఇట్లాగా దేవుడు నలిపేసిండు. ఆమె మన ప్రభువుకి మహిమ కలుగును గాక. నిర్గమకాండము 1వ అధ్యాయము 10వ వచనంలో చూసిన 8వ వచనం చదువుకుందాం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదాము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. వాడు నీతి చేత న్యాయంగా పరిపాలన చేయాల్సినటువంటి వాడు పోయి వాడు చేసేటువంటి తప్పేంటంటే లోకమంతా కూడా, ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీతిగా ఉండేటోడు ఒకనొక సమయంలో నీతి తప్పవచ్చు. ఇది నీతి కలిగినటువంటి జనాంగము, రాజ్యము అని చెప్పుకున్నటువంటి రాజ్యాలు అక్రమంలోకి, అన్యాయంలోకి దిగజారిపోవచ్చు. కానీ భూమి ఆకాశము రెండు కలిసి ఏకమై ఒక పక్కకు నుంచున్నా సరే నుంచోవచ్చేమో, కానీ రెండు కలిసిపోయి, భూమి ఆకాశం రెండు కలిసిపోయి ఒక పక్కకు నుంచుంది అంటే ఆ నుంచొని ఏమో కలిసిపోయినాయేమో, కలుసుకుందాం. ఎన్ని రోజులు నీవు నన్ను చూడటం, నేను నిన్ను చూడటం, ఎన్ని రోజులు ఎట్లాగా కలిసిపోదారా అని చెప్పినది, ఏదో ఒక రోజు కలిసిపోవచ్చేమో. కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క నీతి న్యాయము మాత్రము తప్పిపోదు. అది ఎప్పటికీ ఆయన యొక్క సింహాసనాన్ని అడ్డు పెట్టుకొనే ఉంటది. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు ఆ నీతి న్యాయాలని జరిగించక మానడు. ఆ దేవుని ప్రజలతోటి వాడేం చేస్తా ఉన్నాడంటే యుక్తిగా ప్రవర్తిస్తా ఉన్నాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే వీళ్ళంతా అలగాజానం వీళ్ళు ఈ పొట్ట చేత పట్టుకొని వచ్చి మా దేశంలో కడుపు పోషించుకునేటువంటి వీళ్ళు న్యాయము, నీతి అని బతికేటువంటి పరిస్థితులు నా దేశంలో వీళ్ళకి కలగనివ్వను. వారు పాపం ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కదరా, పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాడికి నువ్వు అట్లా చేయటం మంచిదేనా? నేను మనిషినే అనేటువంటి ఆలోచన చేసి ఆ మనుషులకి న్యాయంగా ఉండని చెప్తే నీతి లేదు, న్యాయం లేదు. నాకు చెప్తే నాకు చెప్పే అంత రోడ్డు అనేది ఇట్లాగా గర్వానికి పోయి ఏం చేస్తా ఉన్నాడంటే ఆ గుంపు అంతటితోటి ఈ ఆలోచనలో చేరినటువంటి ఉంటారు కదా ఇంకా కొద్దిమంది, అటువంటి వాళ్ళతోటి చీపురు కట్ట 4 పుల్లలు కలిస్తే చీపురు కట్ట అవుతుంది, అంతే కదా. ఒక్క పుల్ల కలిసి చీపురు కట్ట ఎవరు అంటారు. అట్లాగనే ఈ పనికి మాలినోడికి ఇంకొద్దిమంది పనికి మాలు కూడా తోడవుతారు. అట్లాగే వీడేం చేసినట్టే ఇంకొద్దిమంది పనికి మాలతోటి ఆలోచన చేసి అందరూ కూడా చీపురు కట్టలాగా ఒక దగ్గరకు చేరి దేవుని ప్రజల్ని ఊడ్చేద్దామని చూశారు. నీతి న్యాయాన్ని జరిగించేటువంటి దేవుని యొక్క ప్రజలని చీపురు కట్ట ఎలాగైతే చెత్తనంతా ఊడ్చేస్తుందో ఈ అలగా జనం కదా అని చెప్పి అనుకొని దేవుని ప్రజలందరినీ కూడా ఊడ్చేద్దామని చూశారు. దేవుడు కొనసాగనివ్వడు. ఆమె పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలకి ఆయన తప్పక న్యాయాన్ని జరిగించేది. ఆ తర్వాత అధ్యాయంలో ఆ రాజుకి చుక్కలు కనపడతాయి. వాడు తినేటప్పుడు కూడా, వాష్రూమ్కి పోయినప్పుడు కూడా కలవరంతో, తినే దగ్గర మొదలుకొని వాష్రూమ్ పోయే దగ్గరికి కూడా వాడి యొక్క పరిస్థితి అంతా కూడా
కలవరము, భయము, ఎప్పుడేం జరుగుతుందో అనే స్థితికి దేవుడు వాడిని దిగజార్చాడు. ఎందుకో తెలుసా? నీతి న్యాయాన్ని తప్పించున్నాడు. పోనీ పాపం కదా అనాల్సినటువంటి ప్రజల మీద బానిసలు కదా, వాళ్ళు ఏమన్నా అధికారం చలాయించడానికి వచ్చిన వాళ్ళ, ఏదో పరాయి దేశం నుంచి వచ్చి బతుకుతా ఉన్నారు. ఆ చిన్నప్పుడు కూడా పనుల కోసం తూర్పు నుంచి వస్తారని చెప్పనని పేరు. తూర్పు నుంచి వచ్చేటోళ్ళని అంటా ఉంటారు. కోతలకి, అలాగనే వరి కోతలకి, మిరపకాయ కోతలకి, మిరప కోతలకి వచ్చేటోళ్ళు. వచ్చినప్పుడు ఏం చేసేదంటే వాళ్ళకు ఒక స్థలం చూపించి, ఇక్కడ ఉండండి అని చెప్పనని, ఒక పాడుబడి ఇల్లు ఉంటే అక్కడ చూపించి వాళ్ళకి అన్ని సమకూర్చేది. అన్ని అంటే వాళ్ళు బతకటానికి ఆ కొద్ది రోజులు, ఆ పని ఉన్నన్ని రోజులు వాళ్ళకి అన్ని కూడా సమకూర్చేది. ఎట్లాగుండండి అని. ఏదన్నా పండుగ పాపో వచ్చింది అనుకోండి, వాళ్ళని కొంచెం దగ్గరికి తీసుకొని వాళ్ళకి కావాల్సినవి పెట్టేది. ఎందుకంటే ఊరు బతకటానికి వచ్చారు, పనులు ఉన్నాయని వచ్చారు. తూర్పు అని అనేటోళ్ళు అప్పుడు ఆ ఊర్ల పేర్లు సరిగ్గా అనకపోయేటోళ్ళు. తూర్పు నుంచి వచ్చారని చెప్పని చెప్పేటోళ్ళు. అట్లా వచ్చినటువంటి వారికి మన వంతుకి ఏమన్నా సాయం చేయాలి కదా. వాడు నీతిని జరిగించాల్సినటువంటి వాడు ఉండి ఒక పనికి మాలోడు ఏ రీతిగా ఆలోచన చేస్తాడో, సింహాసనం మీద కూర్చొని నుండి ఒక పనికి మాలోడు ఎలాగైతే ఆలోచన చేస్తాడో అలాగ ఆలోచన చేసి దేవుని ప్రజల మీదకే వాడు తిరగబడ్డాడు. ఇంకొకళ్ళ మీదకి పోయి నీతిని తప్పించబడి ఆ జనము నాశనం అవుతారేమో కానీ, భూమి ఆకాశము రెండు కలిసిపోయినా సరే తన నీతిని విడిచిపెట్టినటువంటి దేవుని ప్రజలని వాడు ఏం చేసినంటే పాడు చేయాలని చూసి, న్యాయం తప్పించి వాళ్ళ మీద వారి బలాన్ని చూపించాలని చూస్తే, వాడు ఎంత బల ప్రయోగం జరిగిస్తే, వాడు ఎంతటి బలాన్ని దేవుని ప్రజల మీద చూపిస్తే దేవుని ప్రజలు అంతగా ఏమైతా ఉన్నారంటే క్రమక్రమంగా ఫలించటము, క్రమక్రమంగా వాళ్ళు వారి యొక్క బలాన్ని పెంచుకోవటం, వాళ్ళకున్నటువంటి వారి పరిధి అనేది విస్తరించుకుపోతా ఉంది. ఇక చేసేది ఏమి లేక వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే చీ కొడతా ఉన్నారు. నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలేరు గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడేరు. ఒక చేతగానోడు ఒక బలవంతుడైనటువంటి వాడిని చూసి ఓర్చలేని మనిషి అనుకోండి. ఒక చేతగానోడు ఒక బలవంతుడిని చూసి ఓర్చలేని మనిషి అనుకోండి. ఈ వాడికి ఏం చేత కాదు. ఏం చేయాలా? సేదరించుకోవటం, వారి పేరు ఎత్తితే శమశమలాడటం, అసహించుకోవటం, వాడు పోతా ఉంటే ఉమ్ముయ్యటం, ఇంతకు మించి వాడు ఏం చేయలేడు. ఆ చేతగానేటువంటి స్థితికి రాజుగారు వాడితో చేరినటువంటి ఈ చీపురు కట్ట బ్యాచ్ అంతా కూడా చేరిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తే వాళ్ళకేం జరుగుతూ ఉన్నదంటే వాళ్ళు అనుకున్నది జరగట్లా. దేవుడి నీతిని న్యాయాన్ని ఆయన ప్రజల ఎడల తప్పిపోనియాడు కదా. వాళ్ళు అనుకున్నది జరగల. ఇకేం చేయాలా? ఇక చేదరించుకోవటము, చివాట్లు పెట్టడం, ఇక అసహించుకోవటం, ఇదే వాళ్ళకి చేతలేదు. అందుకే ఇక అసహించుకోవటం మొదలుపెట్టారు. వీళ్ళని ఎన్ని చేసినా కానీ ఏమి కావట్లేదు వీళ్ళకి. ఇక మనం చేయాల్సింది వాళ్ళు దారిని పోతా ఉంటే చూసి ఉమ్ముయ్యటము, లేకపోతే ఇక వాళ్ళు ఎదురుపడ్డప్పుడు ఎవరో ఒక పేరు చెప్పి తిట్టటము, ఈ కిందకి తప్పించి ఏమి చేయడానికి కూడా వాళ్ళకి చేత కావట్లేదు. జ్ఞాపకం ఉంచుకోండి,
సహోదరులకి, సిస్టర్స్కి అందరికీ మన దేవుడు నీతి న్యాయాల మీద మనల్ని నిలబెట్టిండు. మనలని ఎవ్వడు కూడా, ఎంత తోడైనా సరే ఎవ్వడు కూడా మన ఉనికిని కదిలించాలని చూసినా, లేకుండా చేయాలని చూసినా దేవుడు జరగనివ్వడు. ఆయన నీతి న్యాయంలో మనం నిలబడ్డాం. ఆయన మనల్ని నిలుపుకున్నాడు కనుక మన యొక్క జీవితం ప్రశ్నార్థకం అయితే కాదు, వాళ్ళ యొక్క ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. దేవుని వాగ్దానం ఈరోజు సెలవిస్తా ఉంది. కీర్తనల గ్రంథము 97 అధ్యాయము 2వ వచనం, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. దేవుని సింహాసనానికి, దేవుని సింహాసనం ముందు నిలబడినటువంటి తన ప్రజలకి ఈ నీతి, ఈ న్యాయము ఆధారముగా ఉంటా ఉంది. ఆయనను ఆధారము అనగా ఆయన నీతి న్యాయాలని ఆధారముగా చేసుకొని బ్రతికే మన జీవితాల్లోనికి ఆయన యొక్క సమాధానము స్థిరపరచబడుతుంది. ఆయన మనలని మన యొక్క విరోధుల ముందు మనలని లేకుండా చేయాలని చూసినటువంటి వారి ముందు స్థిరపరిచి మనలని బలంగా మార్చే దేవుడు. ఆమేన్. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునిలోనే గట్టిగా నిలబడి ఉండండి. ఆ కొద్ది కాలం అని చెప్పుకున్నాం కదా, మొదట్లో చెప్పుకున్నాం కదా కొద్ది కాలం అని. ఆ కొద్ది కాలము వాళ్ళు శ్రమ పెట్టిన కొలది అంటారు. ఎంత శ్రమ అనిపించుంటారో చూడండి. రాజాయ వాడేదో రోజు కూలి చేసుకుని బతికేటోడుగా, లేకపోతే ఒక రాజు దగ్గర పనిచేసే ప్రభుత్వ ఉద్యోగిగా, సాక్షాత్తు రాజు అంతటోడు తలుసుకుంటే ఎంత శ్రమలు పెట్టిండో చూడండి. అన్ని శ్రమలకు కూడా ఓర్చుకొని నిలబడినందుకు వీరి యొక్క జీవితాలు అనేవి వాడు ఎంత బాధ పెట్టిండో అంతకంత బలమైపోతా ఉన్నారు. కనుక శ్రమ అనేది ముందుంటే భయపడద్దు, వెనుక అడుగేయొద్దు. మనం ఉన్నది కొట్టివేయబడినటువంటి దేవుని సమక్షంలో. ఆయన ఎవడు కొట్టేయలేడు, ఆయనే కొట్టేసే దేవుడు. ఇట్లా నీతి తప్పితే ఆ నీతి మంతునిలో కాచుకొని ఉందాం. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కనికర స్వరూపుడా, ఈ ఉదయకాలమందు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా నీ ప్రజలము, నీ చేత పిలువబడినటువంటి నీ స్వాస్థ్యము, నీ సన్నిధిలో తండ్రి, నీ పరిశుద్ధ సింహాసనం ముందు ప్రణమిల్లి ప్రార్థిస్తూ ఉండగా, మా ముందున్నటువంటి నీ శత్రువులు నీతిని తప్పించి గర్వంతో, అధికార దర్పంతో, బలముతోటి ఇదిగో నన్నెవరు ఏమి చేయగలరు అనేటువంటి గర్విష్ఠితనంతో తిరుగుతూ ఉన్నారు. అటు వారందరి బలమంతటిని తండ్రి కొట్టివేయమని, నీవు మాత్రమే తీర్పు తీర్చే దేవుడము, న్యాయముగా తీర్పు తీర్చే దేవుడము. న్యాయముగా తండ్రి మా జీవితాలను మీకు అప్పగించుకొని మీ నీతి న్యాయములను జరిగించే సింహాసనం ముందు చేతులు కట్టుకొని ప్రార్థిస్తూ ఉండగా, మహోన్నతుడ మీ కృప చొప్పున తండ్రి నీ ప్రజలను శ్రమ పెట్టే నీ శత్రువులను వారికి తండ్రి అయ్యా వారి కుటుంబాలకు తీర్పు తీర్చి మా పక్షముగా నిలిచి మమ్మను అయ్యా వారు శ్రమ పెట్టిన కొలది మా పరిధిని, మా యొక్క బలమును విస్తరింపచేయమని, మా జీవితాలను తండ్రి అంతకంతకు వర్ధిల్ల చేసి ఈ పరలోకపు క్షేమము చేత స్థిరపరచమని సమస్త ఘనతను మీకు ఆపాదించి యేసయ్య మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుడు నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.